హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కేఎంఆర్ న్యూస్. ఈరోజు మనం ఎంచుకున్నటువంటి టాపిక్లో ప్రధానంగా కొన్ని విషయాలు చర్చించుకోవాలి. ఇలా రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది మనందరం చూస్తూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా చర్చలు జరుగుతూ ఉన్నాయి. అన్ని మీడియాలలో మీడియా మాధ్యమాలలో జరుగుతున్నటువంటి ఒకే చర్చ ఏంది అని అంటే ఎమ్మెల్యేల అనర్హత అనేటువంటి టాపికే మాట్లాడుతున్నాం. ఈ ఎమ్మెల్యేల అనర్హతను కొద్దిసేపు మనం పక్కన పెడితే అనర్హతకు సంబంధించినటువంటి దాంట్లో 10 మంది ఉన్నటువంటి ఈ 10 మందికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మనకు కనబడ్డారు. కానీ ఈ ఎమ్మెల్యేల ప్రాంతాలలో ఈరోజు నిన్నటి నుంచి ఆల్రెడీ ఒక స్కెచ్ స్టార్ట్ అయింది. ఆల్రెడీ నిన్న నుంచే చాలా మంది ఎమ్మెల్యేల ప్రాంతాల్లో చాలా నియోజకవర్గాలలో వీళ్ళకు ఆపోజిట్ ఇదే కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా వీళ్ళకు స్కెచ్ చేసి కూర్చున్నారు. బీఆర్ఎస్ అంటే ఆటోమేటిక్గా వీళ్ళ ప్లేస్లో కొత్త అభ్యర్థి రావడం సహజంగా వస్తాడు. కానీ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఏదైతే పార్టీ నుంచి జంప్ అయినటువంటి నియోజకవర్గాలకు సంబంధించి 10 నియోజకవర్గాలలో జంప్ అయినటువంటి ఎమ్మెల్యేలు ఈ ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ పార్టీలో కండవ కప్పుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. కానీ అదే కాంగ్రెస్ పార్టీలో వీళ్ళకు మళ్ళా ఎదురుగా నిలబడేటువంటి వాళ్ళు కూడా కాంగ్రెస్ వాళ్ళే ఉన్నారు. ఇప్పటికే వాళ్ళు కూడా ప్లాన్లు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఖచ్చితంగా ఒక నిర్ణయం స్పీకర్ తీసుకోవాలి. స్పీకర్ తీసుకొని ఇడలా ఇంకో 3 నెలలు ఎక్స్చేంజ్ అయినా మళ్ళా సుప్రీంకోర్టు ఒక స్టే ఇస్తుంది. సుప్రీంకోర్టే అనర్హతలో ప్రకటిస్తుంది. అంత దూరం వీళ్ళు తెచ్చుకోరు కనుక స్పీకరే ఒక నిర్ణయం తీసుకుంటాడు. ఇక ఈ 10 మందికి సంబంధించిన దాంట్లో మొదటగా 3 వ్యక్తుల గురించి మాట్లాడుకుందాం. మొదటగా దానం నాగేందర్ జంపు కొట్టిండు. రెండో వ్యక్తి కడియం శ్రీహరి జంపు కొట్టిండు. మూడో వ్యక్తి పోచారం శ్రీనివాస్ రెడ్డి. ఈ 3 ముందుగా జంపు కొట్టితే ఇక్కడ జరిగింది ఏంటంటే ఫస్ట్ వీళ్ళ 3 పైన కేసులు పెట్టారు. ఎవరు పెట్టారు అంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి అదేవిధంగా వివేకానంద గారు ఇద్దరు కూడా కేసులు పెట్టిర్రు తెలంగాణ హైకోర్టులో కేసులు పెట్టిన తర్వాత తెలంగాణ హైకోర్టు ఏం చేసింది అంటే ఇక వీళ్ళు జంప్ అయ్యారు కానీ ఇక వాళ్ళ గురించి ఏదైనా ఉంటే స్పీకరే చూసుకుంటాడని చెప్పేసి స్పీకర్కు ట్రాన్స్ఫర్ చేసింది. స్పీకర్కు ట్రాన్స్ఫర్ చేస్తే స్పీకర్ ఏమున్నది దాన్ని ఎక్స్చేంజ్ చేసే ప్రయత్నమే చేస్తాడు. కానీ ముందుకు తీసుకెళ్తాం, అనర్హత ప్రకటిస్తాం, వీళ్ళ అభ్యర్థులను వీళ్ళ యొక్క ఎమ్మెల్యే పదవులను తీసేస్తాం అన్నటువంటి ఆలోచనలో. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన స్పీకరే కనుక తీసేయడు. అప్పుడు ఏం జరిగింది అని అంటే దీంట్లోకి బీజేపీకి సంబంధించిన ఒక లీడర్ ఎంటర్ అయ్యాడు. ఎవరు అని అంటే ఏలేడి మహేశ్వర్ రెడ్డి. ఇక వీళ్ళకి సంబంధించి ఎవరు బయలుదేరాడు అంటే బీజేపీకి సంబంధించిన ఒక లీడర్ బయలుదేరాడు, ఏలేటి మహేశ్వర్ రెడ్డి. అయితే మహేశ్వర్ రెడ్డి బయలుదేరి ఏం చేసిండు అంటే నేరుగా తెలంగాణ హైకోర్టును నమ్మలే, సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిండు. సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన తర్వాత ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఎవరెవరి 10 మంది ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్ రెడ్డి అండ్ దాంతోపాటుగా బండ్ల కృష్ణ మనోహర్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, తెల్లం వెంకటరమణ అండ్ దాంతోపాటుగా కూడా మైపాల్ గౌడు, కాల యాదయ్య, మైపాల్ గౌడు, కాల యాదయ్య, ఈయన ప్రకాష్ గౌడు, తెల్లం వెంకట్రావు, వీళ్ళంతా 10 మంది. ఈ 10 మంది రౌండ్ ఫిగర్గా వీళ్ళంతా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. ఈ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద బీఆర్ఎస్ కండవ మీద పోటీ చేసి గెలిచిన వాళ్ళు జంపు కొట్టారు. ఇక జంపు కొట్టిన వీళ్ళకి సంబంధించి ఇప్పుడు ఏం జరుగుతుంది అని అంటే ఈ 10 మందికి సంబంధించినటువంటి దాంట్లలో వీళ్ళ డెడ్ లైన్ 90 రోజులు ఉన్నది. ఈ 70 రోజులకు ఉప ఎన్నిక వస్తుంది. ఖచ్చితంగా ఈ 10 చోట్ల ఉప ఎన్నిక ఖాయమని చెప్పేసి ఇప్పటికే ఒక టాక్ నడుస్తుంది. ఇక ఒక్కొక్క నియోజకవర్గానికి సంబంధించిన దాంట్లో ఒక్కొక్కరు పోటీ పడతా ఉన్నారు. ఇక్కడ దానం నాగేందర్కి సంబంధించిన ముచ్చట్లు చూస్తే పీజేఆర్ కూతురు విజయారెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నుంచి, మళ్ళా పోతే ఇంకో 2-3 ఉన్నారు ఇదే ఖైరతాబాద్ నియోజకవర్గానికి సంబంధించి. అవసరమైతే ఖైరతాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం గ్రేటర్ హైదరాబాద్ జిహెచ్ఎంసీ మేయర్గా ఉన్నటువంటి గద్వాల విజయలక్ష్మి వాళ్ళ తండ్రి కేసీఆర్కి సంబంధించి కూడా ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉన్నది. కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో చర్చలు ఉన్నాయి కనుక గద్వాల విజయలక్ష్మిని కూడా రంగంలోకి దించుతారు వీళ్ళు. ఎందుకంటే దానం నాగేందర్కి ఎంపీ టికెట్ కూడా పెట్టిర్రు, ఎంపీగా కూడా నిలబెట్టారు కనుక దానం నాగేందర్కి ఇప్పుడు పోటీ ఘోరంగా ఉంటుంది కాంగ్రెస్ పార్టీని. ఒకరు కాదు, ఇద్దరు కాదు, విపరీతమైనటువంటి జనాలు ఖైరతాబాద్ నియోజకవర్గం మీద ఫోకస్ చేస్తున్నారు. ఖైరతాబాద్ నియోజకవర్గం మీద ఇప్పుడు టార్గెట్ అంతా నడుస్తుంది. ఎందుకంటే హైదరాబాద్లో 2 ఎలక్షన్స్ ఉన్నాయి కనుక ఈ 2 ఎలక్షన్స్లలో ఒకటి జూబ్లీ హిల్స్ ఎన్నికలు ఉన్నాయి. దాంతోపాటు ఒకవేళ వస్తే ఖైరతాబాద్ కూడా వస్తుంది. ఈ 2 ఎన్నికలు ఒకటేసారి వచ్చినాయి అనుకో, కంప్లీట్ అన్ని ఒకటేసారి వస్తాయి.
కానీ హైదరాబాద్లో టార్గెట్ ఏంటంటే ఇప్పుడు అల్కపూడి గాంధీ కూడా హైదరాబాద్ కిందనే ఉన్నది కనుక ఇది కూడా వస్తుంది అనుకో. బట్ పర్టికులర్గా దానం నాగేందర్కు టార్గెట్ అయితే ముమ్మరంగా ఉన్నది. ఇక తర్వాత మనం చూసుకుంటే ఇగో ఈయన పటాన్ చెరువు ఎమ్మెల్యే మైపాల్కు సంబంధించి మనం మాట్లాడుకుంటే మైపాల్ రెడ్డికి సంబంధించి కూడా కాంగ్రెస్లో పోటాపోటీ ఉన్నది. ఎందుకు అని అంటే నీలం మధు ఉన్నాడు, కాటా శ్రీనివాస్ గౌడ్ ఉన్నాడు, ఇప్పుడు మైపాల్ గౌడ్, ముగ్గురు ఒకే పార్టీకి చెందిన వాళ్ళు, ముగ్గురు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు. ఇప్పుడు ఈయన ఉండవా స్వామి అని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళు మొత్తుకున్నా కూడా నా అభివృద్ధి చేసుకోవాలని, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలని చెప్పేసి జంపు కొట్టిండి ఈయన పోయి. ఇప్పుడు ముగ్గురు వ్యక్తులు ఒకే పార్టీలో అయ్యారు. ఇప్పుడు ముగ్గురు వ్యక్తులు ఒకే పార్టీలో కావడం వల్ల ఈడేమవుతుంది అంటే కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ ఈడ యుద్ధమే జరుగుతుంది. ఈడ ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్. ఇప్పుడు ఖచ్చితంగా కాటా శ్రీనివాస్ గౌడ్ వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఎందుకు అనంటే కాటా శ్రీనివాస్ గౌడ్కి దామోదర రాజనరసింహ, ప్రస్తుతం వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నటువంటి దామోదర రాజనరసింహ అత్యంత సన్నిహితుడు. నీలం మధుకు రేవంత్ రెడ్డితో సన్నిహితం ఉన్నది. వీళ్ళిద్దరు కూడా పోటీ పడతారు. ఇప్పుడు నాకు టికెట్ కావాలని చెప్పేసి ఇద్దరు పోటీ పడతారు. ఇలా ఖచ్చితంగా ప్రిఫరెన్స్ ఎవరికి ఇస్తారంటే కాటా శ్రీనివాస్ గౌడ్కే ఇస్తారు. ఎందుకంటే గతంలో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేగా పోటీ చేసిండు కనుక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేగా మళ్ళా ఆయనే ఉంటాడు. ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్స్లో అయోమయ పరిస్థితిలో పటాన్ చెరువు నియోజకవర్గం ఉన్నది. ఇక స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం వద్దాం. కడియం షేర్కి సంబంధించి ఇందిరా గారు ఉన్నారు. ఇందిరా గారు ఇప్పుడు 2 అసెంబ్లీ 2018లో, దాంతోపాటుగా 2023లో జరిగిన ఎన్నికల్లో, ఈ 2 ఎన్నికలలో ఆమె పోటీ చేసింది. పార్టీ స్టేషన్ గన్పూర్లో కష్టకాలాలు ఉన్న పార్టీ కార్యకర్తలను అనుచరులను కాపాడుకునే ప్రయత్నం చేసింది. అందరినీ ఏకం చేసుకొని ముందుకెళ్ళింది. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో క్రష్ వస్తుంది స్టేషన్ గన్పూర్లో. దాంతోపాటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఆల్రెడీ ఉన్నాడు డిక్లేర్ తాడికొండ రాజయ్య. సో అక్కడ ప్రాబ్లం ఏం లేదు. ఇక ఉన్నదల్లా కాంగ్రెస్ పార్టీలో ఏంటంటే రెండు పడవల నావ ఉన్నది. ఈ 2 పడవల నావల కడియంసీ తిప్పుతాడు, ఖచ్చితంగా అవుతుంది. ఇక దీంట్లో ఇగో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మళ్ళీ ఎవరు, ప్రకాష్ గౌడ్, రాజేంద్ర నగర్ అంటేనే సిటీల హబ్బు. ఎందుకంటే దాదాపు 50% మైనార్టీ ఓటింగ్ ఉన్నది. ఏది మన రాజేంద్ర నగర్ నియోజకవర్గంలో. ఈ రాజేంద్ర నగర్ నియోజకవర్గంలో బీజేపీ కూడా బలంగానే ఉన్నది. బీజేపీకి సంబంధించి శ్రీనివాస్ రెడ్డి అని ఉంటాడు. శ్రీనివాస్ రెడ్డి గతంలో కూడా పోటీ చేసిండు, ఈయన పైన ఎమ్మెల్యేగా పోటీ చేసిండు బీజేపీ పార్టీ నుంచి. ఇప్పుడు ఈయన అనర్హత వేటు పడితే శ్రీనివాస్ రెడ్డి ఇంకా ఫోకస్ చేయబోతున్నాడు. ఇప్పటికే కార్యక్రమాలు చేసి ముందుకు పోతున్నాడు. ఇప్పటికే యాక్టివిటీస్ తగ్గట్లేదు, కంటిన్యూషన్గా. ఇప్పటికీ కూడా ఆయన ఎమ్మెల్యే కాకపోయినా ప్రస్తుతం కార్పొరేటర్గా కూడా ఉన్నాడు. కార్పొరేటర్తో పాటుగా ఎమ్మెల్యేగా పోటీ చేసిండు. ఆయనతో పాటుగా ఇప్పుడు ఈయన ఎమ్మెల్యేగా ఎట్లా తిరుగుతున్నాడో ఈయనతో పాటుగా ఆయన అంతే తిరుగుతున్నాడు ఆడ. అండ్ ఈసారి కాంగ్రెస్కి సంబంధించి ఆడ కూడా కాంగ్రెస్ అభ్యర్థులు ఉన్నారు. ఈడ ఘోరమైన టైట్ పొజిషన్ ఉంటుంది ఇంకా. ఎందుకంటే మైనార్టీ ఓట్లను గ్యాప్ చేసుకునేటువంటి దాంట్లో బీజేపీకి ఎంత మైనార్టీ ఓటు ఉన్నదో అంత జనరల్ ఓట్స్ కూడా ఉన్నాయి. మళ్ళీ 50-50 ఉన్నది ఆడ. ఏ 10% 5% గ్యాప్లనే ఉంటుంది. సో ఆడ ఎఫెక్టే ఉన్నది. ఇక నెక్స్ట్ కాలయాదయ, ఈయనకు సంబంధించి మాట్లాడుకోవాలి. కాలయాదయకు సంబంధించి ఈయన పైన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక అభ్యర్థి నిలబడితే ఆయనకు జస్ట్ డిఫరెన్స్ ఎంత ఓట్ల అంటే ఈయన గెలిచిన ఎన్ని ఓట్లతో గెలిచిండు, కేవలం 252 నుంచి 352 ఓట్లు. ఇంతే వందలలోనే 250 లేదా 350 మధ్యలో గెలిచిండు అంతే. జస్ట్ క్లారిఫై, 250 ఓట్ల తేడాతోనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి ఓడిపోయిండు. అసలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి ఇంతవరకు పోటీలోనే లేడు ఇప్పుడు కూడా. అట్లాంటి అభ్యర్థి చేతిలో 250 ఓట్లే కేవలం. ఆ సిచ్యువేషను ఈడ కనబడుతుంది. ఇక ఆడికపూర్ గాంధీక ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన క్యాండిడేట్ ఉన్నాడు ఆడ. ఈయన తలకే అయిపోయింది ఈయన పథం. ఇక తెల్ల వెంకట్రావు సంగతి మీ అందరికీ తెలుసు. ఆడ కాంగ్రెస్కి కంచుకోట లాక్కుంటుంది ఖమ్మం జిల్లా. అలా భద్రాచలం అంటే ఇంకా కంచుకోట. తెలంగాణ ఏర్పడినప్పుడే కాంగ్రెస్ పార్టీకి లేదనుకుంటే సిపిఎం పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చిన జిల్లా ఏదైనా ఉందంటే ఖమ్మం జిల్లా. కమ్యూనిస్టులకు కంచుకోట అది.
నల్గొండ కానీ లేదనుకుంటే ఖమ్మం కానీ అట్లాంటి వాటిలలో కూడా భద్రాచలంలో ఈయన బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. బీఆర్ఎస్ పార్టీ కష్టకాలంలో ఉన్నది. కష్టకాలంలో ఉన్న దాంట్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిండంటే గ్రేటే. ఆ గ్రేట్లనే ఈయన దునికిండు. ఇప్పుడు ఇక చూడు ఇక బీభత్సమైనటువంటి ఫ్యాన్స్ ఫాలోయింగ్ పెరిగింది. బీఆర్ఎస్ పార్టీ నుంచి చాలామంది ఆశావాహులు పోతూ ఉన్నారు ముందుకు. ఈయన పని కూడా అంతే. దాని తర్వాత కృష్ణ మనోహర్, ఇక ఈయన కృష్ణ మనోహర్ రెడ్డికి సంబంధించి మాట్లాడుకుంటే కేసీఆర్కి అత్యంత సన్నిహితుడు ఉండే. కేసీఆర్కి అత్యంత సన్నిహితుడు, కేసీఆర్ మనిషి అని చెప్పుకున్న ఆయన కూడా కేసీఆర్ని నట్టేడ ముంచిపోయిండు. ఈయనకు కూడా ఆపోజిట్లో చాలామంది ఉన్నారు. మొత్తానికైతే మన కాన్సెప్ట్లు ఏంటంటే ఇగో ఈ 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి ఈ 10 నియోజకవర్గాలలో ఉప ఎన్నిక రావడం ఖాయం అనేది రాజకీయ వర్గాలు, రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు, ప్రముఖ విశ్లేషకులు, రాజకీయ విశ్లేషకులు, చాలామంది అడ్వకేట్సు అందరు చెప్తున్న ముచ్చట ఏంటంటే డెడ్లైన్ 90 డేస్. ఈ డెడ్లైన్ 90 డేస్లోనే ఏదున్నా డెడ్లైన్ 90 డేస్లోనే ఆ తర్వాత ఉప ఎన్నిక ఖాయం. ఎందుకనంటే ఇన్ కేస్ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి వీళ్ళు 6 సంవత్సరాల దాకా పోటీ చేసేటువంటి అవకాశాలు లేవు. ఇప్పుడు పోటీ చేద్దామన్నా కూడా వీళ్ళకి సంబంధించి కాంగ్రెస్ పార్టీలో చాలా మంది నాయకులు వీళ్ళు ఎంబడబడేటట్టున్నారు. ఏం చేయాలో అర్థం కాక అయోమయ పరిస్థితుల్లో ఏం చేయాలో అర్థం కాక ఆగమాగం అయిపోతున్న సిచ్యువేషన్స్లలో ఉన్నారు. దాంతోపాటు ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకుల్ని చాలామంది ఆశావాహులు ఉన్నారు బీఆర్ఎస్ పార్టీలలో కూడా. అయినప్పటికీ కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే నియోజకవర్గాలలో మొత్తం క్యాంపెయినింగ్లు మొదలుపెట్టారు. గ్రామాలు తిరుగుతూ ఉన్నారు, మండల స్థాయిలో మీటింగ్లు పెడతా ఉన్నారు. ఉప ఎన్నిక వస్తుంది అంటే ఈ 3-4 నెలల టైంని వాళ్ళు మంచిగా గ్రాప్ చేసుకొని వాళ్ళు బలంగా మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళాలని చెప్పేసి. ఎందుకంటే కేసీఆర్ కూడా నిన్న ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి ఒక దిశానిర్దేశం చేసాడు. ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో కేటీఆర్, హరీష్ రావు, దాంతోపాటుగా జగదీశ్వర్ రెడ్డి ముగ్గురు కూడా పాల్గొన్నారు. ఉప ఎన్నిక వచ్చే పరిస్థితులు ఉన్నాయి, అందరినీ అలర్ట్ చేయండి, మీరు కూడా పర్యటించండి, మీరు కూడా నియోజకవర్గ స్థాయిలలోకి వెళ్ళండి. దాంతోపాటుగా కార్యకర్తలను వీళ్ళందరినీ కూడా బలోపేతం చేసి గతంలో మనం ఇచ్చిన పథకాలను, దాంతోపాటుగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలను అన్నింటినీ ఎండగట్టే ప్రయత్నం చేయండి, ప్రతి మండలాన్ని తిరుగుర్రి అని చెప్పేసి ఆల్రెడీ కేసీఆర్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చాడు. ఇప్పుడు పెద్ద తలకాయ నొప్పి ఏంటంటే ఈ 10 మందికే ఉన్నది. ఈ 10 మంది ఎమ్మెల్యేల చుట్టే ఇప్పుడు మొత్తం కూడా వాళ్ళ తలనొప్పి అంత ఏంటంటే వీళ్ళ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎఫెక్టే ఉన్నది, బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా ఎఫెక్టే ఉన్నది. దాంతోపాటుగా ఈ 2 పార్టీలు చేసినటువంటి ఏది తప్పిదం వల్ల బీజేపీ పార్టీకి ఇంకా ప్లేస్ పెరుగుతుంది. ఎందుకంటే మైనార్టీ ఓటింగ్స్ శాతం కూడా ఎక్కువ ఉన్న ప్రాంతాలలో కూడా బీజేపీ మళ్ళా దూసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. వీటన్నిటిని కూడా గ్రాప్ చేసుకునేందుకు బీఆర్ఎస్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకుని నియోజకవర్గాలలో ఇప్పటికే నాయకులతో మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, మాట్లాడిస్తున్నారు కూడా. ఆల్రెడీ చాలా మంది నాయకులు ఇప్పటికే వాళ్ళ షెడ్యూల్స్ అన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళు గతంలో వారానికి ఒక ప్రెస్ మీటు, లేదనుకుంటే రోజుకో ఊరు ఏదైనా చావో బతుకో ఏదో కాడికి పోయి సందర్శనలు చేసి మాట్లాడేటువంటి వాళ్ళు. కానీ ఇవాళ మనం చూస్తే ప్రతి నియోజకవర్గంలో ఈ 10 నియోజకవర్గాల్లో పర్టికులర్గా ఆ యొక్క బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు, అభ్యర్థిగా ఉండేటువంటి వాళ్ళు కావచ్చు, తిరుగుతూనే ఉన్నారు, డోర్ టు డోర్ తిరుగుతూనే ఉన్నారు, ప్రతి కార్యక్రమానికి అటెండ్ అవుతున్నారు. అంటే బీఆర్ఎస్ మళ్ళీ ఈ 10 సీట్లను గెలవడానికి అద్భుతమైన స్కెచ్ వేసుకొని ముందుకు పోతున్నది. ఇక అంటున్నారు కదా కాంగ్రెస్కి సంబంధించిన నాయకులు కొందరు అంటున్నారు, మనం చూస్తా ఉన్నాం, నిన్న చాలామంది నాయకులు మాట్లాడారు. ఇగో బీఆర్ఎస్ 10 ఏళ్లలో వైఫల్యాల వల్లనే బీఆర్ఎస్ పార్టీని ఓడించి పక్కన ప్రజలు పంపించే ప్రయత్నం చేసిర్రు. ఇవాళ ఇన్ కేస్ స్పీకర్ తీసుకునే నిర్ణయాన్ని మేము అందరం కట్టుబడి ఉంటాం. కట్టుబడి ఉన్నప్పటికీ కూడా ఒకవేళ ఉప ఎన్నిక వస్తే దానికి మేము సిద్ధం, గెలిచి చూపిస్తాం. వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నారు కదా, తొడలు కొడుతున్నారు. 2028-29లో 30 ఎన్నికలు వస్తాయి కదా, ఎన్నికలలో ఖచ్చితంగా జెండా ఎగరేద్దాం, అంతద్దు ఇప్పుడే చూసుకుందాం అని చెప్పేసి కూడా సవాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వేస్తున్నారు. కానీ అది చాలామంది ఏమంటున్నారంటే నాయకులు, ఇతర పార్టీకి సంబంధించిన నాయకులు భయంతో వేసే సవాళ్ళు అంటున్నారు. ఎందుకంటే వెనకదిక్కు భయం ఉన్నది, మేము ఏడ ఓడిపోతాం అన్నటువంటి భయం వెనకదిక్కు ఉన్నది. ముందు దిక్కు మాత్రం కొంత ధైర్యంగా ఉన్నాం. అంటే పూలు వచ్చినప్పుడు ఏం చెప్తారు పెద్దోళ్ళు, పూలు ఎదురుగా వచ్చిందిరా అంటే ఉరకకురా బాబు, అది మీద పడుతుంది అన్నప్పుడు ఏం చేయాలంటే ధైర్యంగా నిలబడాలి. ధైర్యంగా నిలబడితేనే అది ఎదురైపోతుంది. అది ఏ జంతువు అయినా కూడా, ఏదైతే మనకన్నా పెద్ద జంతువులు ఉంటాయి, కొన్ని ప్రాణాలు తీసే జంతువులు కూడా ఉంటాయి. వాటిని చూసి మనం బెంబేలే తురికినాం అనుకో, అవి మన వెనక పడతాయి. అదే మనం ధైర్యంగా నిలబడి కళ్ళు ఎర్ర చేసి ముందుకు పోతే, సరే వాళ్ళు ధైర్యంగానే ఉన్నారు కదా, అబ్బో వీళ్ళు కూడా బలంగానే ఉన్నారు, మనకన్నా బలంగా ఉన్నారు అని చెప్పేసి అనుకుంటారు కదా. ఆ స్ట్రాటజీని ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు వాడుతున్నారు.
ఆ స్ట్రాటజీల నేపథ్యంలో ఇప్పుడు ఇవన్నీ జరుగుతున్నాయి. బట్ ఏదేమైనా అనర్హత పడితే ఇక ఆట మామూలుగా ఉండదు. ఇప్పటికే నియోజకవర్గాలలో ప్రతి 10 నియోజకవర్గాలు ఫుల్ ఫ్లెడ్జ్ ఫోకస్తో ముందుకు పోతున్న సిచ్యువేషన్స్ కనబడుతూ ఉన్నాయి. మరి ఈ మధ్య కాలంలో మళ్ళీ ఎమ్మెల్సీలకు సంబంధించింది కూడా టాపిక్ తెరపైకి వచ్చేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. దానికి సంబంధించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.